श्रीरामाय रामचंद्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। सीता लक्ष्मण समेत रामचंद्र परब्रह्मणे नमः। श्री आंजनेयाय नमः। అందరికీ మా నమస్సుమాంజలు। మా స్పేస్లో మనం వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని ప్రవచించుకుంటున్నాం కదా। ఇప్పటి వరకు అరణ్యకాండలో జరిగిన సంఘటనల గురించి వివరిస్తూ మరీచుడు రావణాసుడికి ఏ విధంగా హితబోధ చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పుకుంటున్నాం కదా। ఆ తరువాత ఏం జరిగిందనేది ఈ భాగంలో మనం చెప్పుకుందాం। మరీచుడు చెప్పిందంట వింటూ రావణాసుడు ఈ విధంగా చెప్పాడు। నీ దగ్గర హితబోధ కోసం రాలేదు, రాజు కోరితే తప్ప గుణదోషాలు ఉపాయాలు చెప్పవలసినవి విద్వాంసుడైన మంత్రికి ఉండదని ఎరగవా? అడిగినప్పుడైనా ఎంత విషయంలో నివేదించాలో ఇలాగేనా? రాజశ్రేయస్సు కోరే మంత్రి మాట్లాడటం, ఇంద్రుని విక్రమం, అగ్నిహోత్రుని తేజస్సు, చంద్రుని సౌమ్యశీలత, వరుణుడి ప్రసన్నత, యముడి దండము ఇవన్నీ ప్రభువులో ఉంటాయి। అటువంటి ప్రభువుని ఇలా పూజించాలో తెలియక నోటికి వచ్చినట్లు ప్రేలుతున్నావు। నీతో సలహా సంప్రదింపులకు రాలేదు, నేను నీ సాయం కోసం వచ్చాను। కాదనగల శక్తి నీకు లేదు। నువ్వు బంగారు లేడివి, దాని మీద వెండి చుక్కలు ఉంటాయి। వారి ఆశ్రమ పరిసరాల్లో నడియాడుతుంటావు, చూస్తుంది సీత, తెచ్చిపెట్టమంటుంది। రాముడు పట్టడానికి వస్తాడు, నువ్వు దొరకకుండా దూరంగా తీసుకుపోతావు। అక్కడి నుంచి రాముడి కంఠస్వరంతో హా సీత, హా లక్ష్మణ అని అరుస్తావు। అది విని సీత భయంతో లక్ష్మణుని పంపుతుంది। అంతే, నేను నిశ్చింతగా సీతని అపహరిస్తాను, నువ్వు యథేచ్ఛగా వెళ్తావు। ఇందుకు నీకు అర్ధరాజ్యం, కాదన్నావో మృతి, నీకు బాహుకృత అన్నాడు। మరీచుడు అంతా విన్నాడు, ఇక చేసేది తప్పేలా లేదు, రావణాసుడే మొత్తం నిశ్చయించుకొని వచ్చాడు కదా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడాడు। ఎవరయ్యా నీకు విషబీజం వేసినవాడు? సర్వనాశనకరమైన ఈ మార్గం చెప్పిన వారికి ఉత్తర క్షణంలో తలదీక నా తల తిరుగుతానంటావేమిటి అన్నాడు మరీచుడు। అంతే కదండి, ఇటువంటి హితబోధలు ఎవరన్నా చేస్తారా చెప్పండి? నాశనం కొని తెచ్చుకోవటానికని ఇటువంటి సలహాలు ఎవరన్నా ఇస్తారా? అటువంటి సలహాలు ఇచ్చిన వాడి తలకాయ తీసేయక నా తలకాయ తీస్తావంటావేమయ్యా నువ్వు అని చెప్పేసి మరీచుడు రావణాసుడితో చెప్తున్నాడు। విద్వాంసులైన సజ్జనులైన మంత్రాంగం చెవికెక్కని ప్రభు ప్రజలు సుఖపెడతాడా? అంతేగాని దుర్వినీతులైన మంత్రులతో ఉన్నవాడు రాజ్యపాలనకే అనర్హుడు। ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, విద్వాంసులైన సజ్జనులైన మంత్రాంగం చెవికెక్కిన ప్రభు ప్రజలను సుఖపెడతాడు। ఎవరన్నా మంచి మాటలు చెప్తే అవి విని చేసిన వాడే చక్కటి ప్రభు అవుతాడు, అటువంటి వాడే ప్రజల్ని సుఖపెట్టగలుగుతాడు। అంతేగాని దుర్వినీతులైన మంత్రులతో ఉన్నవాడు రాజ్యపాలనకే అనర్హుడయ్యా। మందబుద్ధి గల సారథి విషయాన్ని వేషంలో రథచోదకత్వం సమర్థకుడు, అలాగే అగ్రహోద గ్రాన్వభావుడైన రాజు కోరాదు। గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కూడా మందబుద్ధి గల సారథి ఎప్పుడు కూడా చోదకుడిగా ఉండకూడదు। అలానే ఆగ్రహోద్రోగాలు ఉన్న రాజు, అటువంటి మహానుభావుడు ఎవడు కూడా రాజు కారాదు। ఎక్కువ ఆగ్రహం ఉండి ప్రతిదానికి ఆలోచించకుండా ఏది పడితే చేసేవాడు రాజుకు పనికిరాడు అని చెప్పాడంట। ధర్మపరులు సాధుపరులు అయిన మహనీయులు కూడా ఉగ్ర స్వభావుడైన ప్రభు ఏలుబడిలో ప్రాణాలు కోల్పోతారని విన్నాను। నీ వంటి కర్కశ హృదయుడైన దుర్బుద్ధిని ప్రభును గ్రహించి లంకానగర వాసులందరికీ నాశనకాలం ఆసన్నమైంది అని చెప్పాడు। ఏం చేస్తామయ్యా, నీలాంటి దుర్బుద్ధి గల ప్రభువుని గ్రహించిన లంకావాసులందరికీ నాశనం మొదలైంది, ఇక నేనేం చేయలేను, నేను వెళ్తాను, రామదర్శనంతో ఊపిరి విడిచేస్తాను అన్నాడు మరీచుడు। ఆ తర్వాత ఆ ధనుష్కుని చేతుల్లో నువ్వు ప్రాణాలు వదులుతావు, కాక జానకిని అపహరించగలిగితే నీతో పాటు లంకానగరం రాక్షస వంశం సర్వనాశనం, నీ నెత్తి మీద వినాశనం కూర్చున్నది, నా హితం నీకెక్కదు, సరే నడువు వెళ్తాం అనుకుంటూ మరీచుడు ముందుకు కదిలాడు। రాక్షసేశ్వర, నీ వంటి దురాత్ముని కొలువులో పనికి కుదిరినందుకు తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తాను। రాముని ధనస్సు 2 మరల నన్ను
దయతలిచింది. ఇక ఈ మారు నా జీవితాన్ని బలికొని తీరుతుంది అని అన్నాడు. రావణుడు పరమ సంతోషంతో, ఇప్పటికీ నువ్వు సరైన మరీచుడు అయ్యవే. ఎక్కువ రథం ఎక్కి బంగారు లేడిపై సీత మనస్సును ఆకర్షించి చాలు, నేను మిగిలిన కార్యం చక్కబెడతాను అని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు రావణుడు మరీచుడిని. చూశారండి, ఇన్ని తిట్లు తిట్టినా కూడా ఒప్పుకున్నాడు చాలు అని చెప్పి సంతోషంతో ఉండిపోయాడంట రావణాసుడు. మరీచుడిని గట్టిగా ఆలింగనం చేసుకొని, ఇక కదులు, రథం ఎక్కువ, మనం బయలుదేరదాం, సీతను ఆకర్షించటమే నీ పని అని చెప్పాడంట. ఉభయులు రథం ఎక్కారు. ఆ రథం విమానం వలె గగన మార్గానికి లేచింది. నదీ నద పర్వత నగర గ్రామారణ్యాలు దాటి పంచవటి చేరారు. మణిమయ శృంగలతో, ఎర్రని తామర పువ్వులతో వంటి మట్టితో, ఇంద్రనీలమల జుత్తుల చెవులతో, అదే కాంతి గల ఉదరంతో, వైడూర్య కాంతుల గిట్టలతో, ఇంద్రచవద్యాల తోకతో, నిగనిగలాడే బంగారు కాంతి దేహంతో, దానిపై రజత బింబువులతో పరమానందంగా తయారయ్యాడు మరీచుడు. చూశాడండి ఎంత సుందరంగా తయారయ్యాడో మరీచుడు. అంతే కదా, సీతను ఆకర్షించాలంటే మామూలు లేడి వల్ల కాదు కదా. అందుకే ఒక బంగారు లేడి రూపంలో మారి, అది కూడా ఎలా ఉన్నాడు చెప్పండి, వాల్మీకి ఎలా వర్ణించాడో చూడండి. మణిమయ శృంగనాలతో, ఎర్రని తామర పువ్వులు వంటి ముట్టెతో, ఇంద్రనీలమణిద్యుతులు చెవులతో, అదే కాంతి గల ఉదరంతో, వైడూర్య కాంతుల గిట్టలతో, ఇంద్రచవద్యాతులనే తోకతో, నిగనిగలాడే బంగారు కాంతి దేహంతో, దానిపై రజత బిందువులతో పరమసుందరంగా తయారయ్యాడు మరీచుడు. మరీచుడు లేడి దేహం ఏ విధంగా అందంగా తయారు చేసుకున్నాడనేది వాల్మీకి ఎంత అందంగా వర్ణించాడో చూసారా. అయితే లేడి నడకను, చూపులను అనుకరించడానికి కొంత వ్యవధి పట్టింది. అంతా చేశాడు, ఆకారం మార్చేశాడు, కానీ లేడీలాగా నడవడం అంత సులభం కాలేదంట మరీచుడికి. కొంతసేపు ప్రాక్టీస్ చేశాడంట, కొంత వ్యవధి పెట్టింది దానికి. మునుపళ్లతో పచ్చిక చిగుళ్లను కొరుకుతూ నెమ్మదిగా పర్ణశాల సమీపించి, అక్కడ అరటి తోటల్లో కొండగోగు మొక్కల మధ్యలో నడయాడుతున్నాడు మరీచుడు. చెంగు చెంగున దూకుతూ పొదల చాటుకు పోతూ జానకిని ఆకర్షించే ప్రయత్నం ఆరంభించాడు. అంతకు ముందెప్పుడూ చూడని వింత మృగాన్ని చూసి జంతువులు దాని దగ్గరికి వెళ్ళి వాసన చూసి దూరంగా తొలగిపోతున్నాయి. మనుషులకే కాదండి, జంతువుల్లో కూడా ఇప్పుడు లేళ్లే ఉన్నాయి. వాటిల్లో ఏదో కొత్త వింత జంతువులాగా వెరైటీగా కనిపిస్తుంది లేడి. ఇదేంది ఎప్పుడు చూడలేదే, మనలాగా లేదే అని చెప్పేసి వచ్చి దగ్గరికి వచ్చి వాసన చూసి ఇదేదో మనలాగా లేదు, డౌట్ వస్తుంది అని చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నాయంట. సమీపంలో జంతువులు కనిపించేసరికి దాన్ని సదాకాలంలో ఆరగించే సంకల్పం కలిగింది మరీచునికి. కానీ తన లేడీ రూపం గుర్తుకొచ్చి వాంఛను అణుచుకున్నాడు. ఎంతైనా రాక్షసుడు కదండి, పక్కనే చక్కని జంతువులు వచ్చి వాసన చూడటానికి వస్తున్నాయి. వాటిని చూడగానే వీడికి నోరు ఊరిందంట. టక్కను పట్టుకొని తినేద్దాం అనుకున్నాడు. మళ్ళీ ఒక్క క్షణం ఆలోచించాడు, ఓహో నేను ఇప్పుడు లేడీ రూపంలో ఉన్నాను కదా అని ఆలోచించి సైలెంట్ అయిపోయాడు. అంతలో సీత పూలు కొయ్యడానికి ఆశ్రమం వెలుపలకు వచ్చింది. కొండగోగు మొక్కల మధ్యలో గిరగిరా తిరుగుతూ సీతకు ఆశ్చర్యం కలిగించాడు మరీచుడు. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని అరణ్యాలు తిరిగానే ఎప్పుడూ కని విని ఎరగని వింత మృగం కనపడటంతో సీత, ఇదిగో మిమ్మల్ని తొందరగా రావాలి, ఇద్దరూ రండి, ఎంత బాగుందో ఈ జంతువు అని రామలక్ష్మణులు తన దగ్గరికి వచ్చే వరకు పిలుస్తూనే ఉంది సీత. వచ్చిన రామలక్ష్మణులు చూశారు. చూసిన లక్ష్మణుడు, అన్నా ఇది మృగం కాదు, వీడు వాడే. ఈ మరీచకుడికి ఈ విద్య బాగా తెలుసు. వేటకు వచ్చే రాజుల్ని ఇటువంటి ఆకారాలతో మోసగించి తినేవాడిని విన్నాను. కాకపోతే ఇంతకాలంగా ఈ విచిత్ర వర్ణాలతో లేడి ఉంటుందని మనకి చెప్పిన వారు కూడా లేరు అన్నాడు. లక్ష్మణుడు గ్రహించాడండి. ఎప్పుడైతే ఈ మరీచుడిని లేడి రూపంలో చూశాడో లక్ష్మణుడికి ఇంత ముందు కొంతమంది చెప్పింది గుర్తుకొచ్చిందంట. ఇటువంటి వింత మృగంలా తయారయ్యి వాళ్ళని ఆకర్షించి వాళ్ళని భుజించడం మరీచుడనే రాక్షసుడు చేసే పని. వాడికే ఈ విద్యలన్నీ తెలుసు అని చెప్పి రాముడికి సీతకి వివరిస్తున్నాడు లక్ష్మణుడు. కాకపోతే చూడండి, ఇటువంటి ఒక జంతువు ఉంటుందని ఇంతకాలం అడవుల్లో తిరుగుతున్నామే, మనకి ఏ మహర్షి కానీ ఎవరు చెప్పలేదే, మరి అటువంటిది ఇప్పుడు ఎలా వచ్చింది అని చెప్పాడంట. సీత మధ్యలో అందుకొని, ఆర్యపుత్ర, ఇంత సుందరమైన లేడీ నా మనస్సు అట్టే
పెడుతున్నది. మన ఆశ్రమ ప్రాంగణంలో ఇది ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది. పట్టపగలే వెన్నెల వెలుగుతున్నట్టుంది. ఇది చెంగు చెంగున దూకుతుంటే నా మనస్సు పరుగులు పెడుతున్నది అన్నది. లక్ష్మణుడు ఇంత చెప్పినా కానీ సీతకి దానిపైన మనస్సు రాగిందంట. ఇంత అందమైన జంతువు మన ఆశ్రమ ప్రాంతంలో ఉంటే ఎంతో అందంగా ఉంటుంది. పట్టపగలే వెన్నెలు వెలుగుతున్నట్టుగా ఉంది, దాన్ని తీసుకురండి అని చెప్పి అడిగింది. ఇక్కడ ఉన్నన్నాళ్ళు మనకు సంతోషం కలిగిస్తుంది. అయోధ్యకు వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకెళ్తే అక్కడ అత్తలు భరతుడు మరింత సంతోషిస్తారు. మన అంతఃపురంలో ఇది ఉండాలి. ఒకవేళ అది బ్రతికి ఉండగా దొరకకపోతే దాని చర్మాన్ని కుట్టి అందులో గడ్డి గాదం పెట్టి ఆశ్రమ ద్వారంలో అలంకారంగా ఉంచుతాము ఉందంట. దాన్ని ప్రాణాలతో తీసుకురావడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది కుదరకపోతే దాని చర్మాన్ని ఒలిచి దాంట్లో ఇప్పుడు మనకు చేస్తారు కదండి బొమ్మలు, ఏం చేస్తారు, ఒక గుడ్డ పేరుగా తీసుకొని దాంతో ఒక ఆకారం తయారు చేసి దాంట్లో దూది అవి గుట్టేసి టెడ్డీ బేర్లని ఆ బేర్లని ఈ బేర్లని బొమ్మలు అమ్ముతున్నారు కదా. అదేవిధంగా సీత కూడా ఒకవేళ మీరు దాన్ని ప్రాణంతో తీసుకురాలేకపోతే దాని చర్మాన్ని తీసుకురండి. దాంట్లో ఇక్కడ మనకి దొరికే గడ్డి గాదం అన్నీ వేసేసి కుట్టేద్దాం. అప్పుడు అచ్చం ఆ లేడీలానే ఉంటుంది. అలాగైనా దాన్ని తీసుకొని పోదాము అంటుందంట. ఎదురుగా రంగురంగుల కాంతులతో లేడి, దాని మీద మనస్సు పడుతున్న భార్య. రాముడు ఆ మృగాన్ని తేవడానికి నిశ్చయించుకున్నాడు. తమ్ముడు, ఆ లేడీని చూసిన క్షణం నుంచి సీత పసిపిల్లలా అయిపోయింది. నిజమే, ఇటువంటి మృగం నందనవనంలో చైత్ర రథవనంలో ఉన్నట్టు వినలేదు మనం. ఇంత విచిత్రంగా ఉన్నదో అది. అది ఆవిలిస్తుంటే చూసావా, మబ్బులో మెరుపులా దాని నాలిక. దాన్ని చూస్తుంటే నా మనస్సు నిలబడటం లేదు. ఇక సీత విషయం చెప్పాలా? మనం రాజవంశీయులం. ఆహారార్థం మృగాల్ని వేటాడతాం. ఇది మృగరత్నం. సర్వరత్నాలు రాజా అధీనంలోనే ఉండాలి. అందుచేత ఇది మన దగ్గరే ఉండాలి. ఈ బంగార కాంతుల చర్మం మీద సీతతో కలిసి కూర్చోవాలనిపిస్తుంది. ఇంత మృదువైన చర్మం మరొకటి ఉండదు అన్నాడు రాముడు. సీతకి ఒక కోరిక అయితే రాముడికి మరో కోరిక. సీత దాన్ని పెంచుకోవాలనుకుంది, లేదంటే బొమ్మలాగే తయారు చేసుకోవాలనుకుంది. కానీ రాముడికి ఎలా కాదు, దాని చర్మం నచ్చిందంట. ఆ చర్మం పైన ఆసీనులు అవ్వాలని సీతారాముల కోరిక. కాదయ్యా, వీడు మరీచుడే అనుకుంటే ఇప్పటికే వీడు ఎందరినో హింసించి భక్షించాడు కనుక వీడిని వధించవలసిన బాధ్యత ఉంది నాకు. రాముడు అన్నాడు, కాదు, వీడు మరీచుడే అనుకుంటే ఇటువంటి వాడు ఎంతోమందిని హింసించి భక్షించాడు కనుక ఒక రాజుగా వీడిని వధించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది కదా. అగస్త్య మహర్షి వాతాపి ఇలువలను సంహరించినట్టు నేను వీడిని యమపురికి పంపాలి. నువ్వు అప్రమత్తుడివై సీతని రక్షిస్తూ ఉండు. కొద్దిసేపటికి జటాయువు వస్తాడు. జాగ్రత్త సుమి అని రాముడు నడుమున కత్తి బిగించి ధనుర్బాణధారి అయి ముందుకు అడుగు వేశాడు. అంతే, లేడి చెంగున దూకింది. రాముడు మరింత వేగంతో అడుగు వేసి దానిని పట్టబోయాడు. అది పొదలమాట నుంచి సాగిపోతున్నది. రాముడు వెంటాడుతున్నాడు. ఆశ్రమ ద్వారంలో నిలిచిన సీతాలక్ష్మణులు వారు కనుమరుగయ్యారు. అది బహుదూరం సాగిపోయింది. రాముడు బాగా అలసి ఇక దీన్ని వదిలించక తప్పదని నిశ్చయించుకొని దాన్ని వధించడానికి బాణం సంధించి విడిచాడు. బుసల కొట్టే పాములా అది మరీచుడి శరీరంలో దూసుకుపోయింది ఆ బాణం. వాడు తాడి ఎత్తిన ఎగిరి సగం లేడీలా సగం రాక్షసుడిగా నేల కూలాడు. కూలుతూ హా సీత, హా లక్ష్మణ అని అరిచాడు. ఎప్పుడైతే రామబాణం తగిలిందో మరీచుడు సగం లేడీలా సగం రాక్షసులా కనిపించాడంట. అలా కనిపించడమే కాదు, ఆ బాణం దాటికి ఎగిరి కింద పడ్డాడు. కింద పడటం ఆలస్యం. రావణాసుడు చెప్పింది గుర్తుకొచ్చి హా సీత, హా లక్ష్మణ అని అరిచాడు. అరణ్యమంతా ప్రతిధ్వనించింది. అప్పటికే వాడు కామరూపం తొలగి పూర్తి రాక్షసుడై ప్రాణాలు వదిలాడు. అంతేనండి, ఆ బాణంతో మరీచుడు ప్రాణం వదిలాడు. ఆ భీకర కాయం చూచిన రాముడు మనస్సులో లక్ష్మణుని మాటలు మసలి చకితపోయింది. వాడు అరుపు ఏ భావాన్ని సీతాలక్ష్మణులు కలిగిస్తాయో అని జంకుతూ వెనుదిరిగాడు. ఎప్పుడైతే వాడు అలా అరిచాడో రాముడికి లక్ష్మణుడు చెప్పింది గుర్తుకొచ్చింది. వీడు ఈ విధంగా అరిచాడే, సీతాలక్ష్మణులు ఏమనుకుంటారో ఏమైద్దో అని చెప్పేసి జంకుతూ వెనక్కి తిరిగాడంట రాముడు.
అక్కడ మరీచుడు అరిచిన అరుపుకి చెదిరి గుండెల్లో సీత, లక్ష్మణ విన్నావా ఆర్తస్వరం, అది మీ అన్నగారి కంఠస్వరం. నువ్వు తక్షణం వెళ్ళి ఆయన ఏ ఆపదలో పడ్డారో చూసిరా. ఇది పరమక్రూరులైన రాక్షసులతో నిండిన అడవి. ఆ రాక్షస వ్యాఘ్రాలు చిక్కిన రాజ వృషభ ఏడుమో ఆయన. ఏ వ్యాఘ్రాలకో రాక్షసులకో చిక్కాడో ఆయన, వెళ్ళి ఆయన్ని కాపాడు అందంట. నాకెంతో భయంగా ఉంది లక్ష్మణ, ఆయన అరుపు చూసావా, అది శ్రీరాములు వారి అరిపే. ఇక్కడంతా రాక్షసులు వ్యాఘ్రాలతో నిండి ఉన్న వనం ఇది. ఏ రాక్షసుల చేతికి చిక్కాడో ఆయన, వెళ్ళు రక్షించు, నాకు భయంగా ఉంది అని చెప్పిందంట సీత. నువ్వు త్వరగా వెళ్ళాలి అని తొందరపెట్టింది. కదలలేదు లక్ష్మణుడు. వేటకు వెడుతూ అన్న చెప్పిన మాటలు గుర్తులో ఉన్న లక్ష్మణుడు నిశ్చింతగా కూర్చున్నాడు. జానకి మనసు క్షోభించింది. దానితో కోపం వచ్చి, సౌమిత్రి, నా మాట నీ చెవిన పడలేదా? అన్నగారి ఆర్తస్వరాన్ని విన్ని కూడా కదలకుండా కూర్చొని నిన్ను చూస్తుంటే నీకంటే ఆయన శత్రువు లేడనిపిస్తుందయ్యా. ఆయన మరణమే నీకు తృప్తిగా ఉంటుందని భావించక తప్పడం లేదు. అందుకోసమే నువ్వు అడవికి వచ్చి ఉంటున్నట్టున్నావు. ఈ క్షణం కోసమే నువ్వు ఇంతకాలం ఎదురు చూస్తున్నట్టున్నావు. సీతకు ఒక్కసారి కోపం వచ్చిందంట. లక్ష్మణుడు రాముడు అరుపు విన్నా కూడా ఇంకా కదలకుండా కూర్చునేసరికి ఆమెకి పట్టలేని కోపం వచ్చి ఈ విధంగా ఎదురుతుందంట. ఏమయ్యా, ఆయన సాగు కోసమే చూస్తున్నట్టున్నావు. నీకన్నా పెద్ద శత్రువు లేడనిపిస్తుంది ఆయనకి. ఆయన మరణమే నీకు తృప్తిగా ఉంటుందని భావించక తప్పడం లేదు. ఏం చేస్తాం? అందుకోసమే నువ్వు అడవికి వచ్చావా ఏమి? ఈ క్షణం కోసమే నువ్వు ఇంతకాలం ఎదురు చూస్తున్నావు. అన్నగారు ఎందు భక్తి పేరిట, సేవ పేరిట ఇన్నాళ్ళు నాటకం ఆడించింది ఇందుకోసమేనా? ఆయన దేహయాత్ర చాలిస్తే అప్పుడు నన్ను పొందాలనే దుర్బుద్ధి నీ మనస్సులో గూడు కట్టుకునుందా ఏమి? ఒక విషయం మర్చిపోకు, ఆయన ప్రాణహీనుడైన ఉత్తర క్షణంలోనే నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి అని గొలుగొలున విలపిస్తుంటే లక్ష్మణుడు తల వంచి దీనంగా, తల్లి విజయహై రాజనందన, నీ భర్తకు ఆపద వస్తుందనే ఆలోచన ఎలా వచ్చిందమ్మా నీకు? దేవ దానవ గంధర్వ పన్నాగ జాతులు ఏకమై వచ్చినా మా అన్నగారిని ఏమీ చేయలేవు. అటువంటి రాముని గురించి నువ్వు ఇటువంటి యోచన ఎందుకు చేశావు? ఆయన లేడీని హతమార్చి వస్తాడు. ఆ లేడీ రాక్షసుడే అయినా ఆయన చేతిలో కడతేరక తప్పదు. ఆయన వెడుతూ నిన్ను ఒంటరిగా విడిచి రావద్దన్నాడు. ఆ వినిపించిన ఆర్తస్వరం కూడా స్పష్టంగా లేదు. అదేదో మాయ విచర్య, సందేహం లేదు. కరదూషణ సంహారంతో ఇక్కడ రాక్షస గణాలతో శత్రుత్వం తెచ్చుకున్నాం. వారు మనల్ని వంచడానికి ఈ పన్నాగం వేసుంటారు. అది ఎంతగా ధైర్యం కలిగించడానికి ప్రయత్నించినా ఆవిడ కోపం కొంచెమైనా తగ్గలేదు. లక్ష్మణుడు ఆమెని ఊరడించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అమ్మా, రాముడు మామూలు వాడు కాదు. దేవదానవ గంధర్వ యక్షులందరూ కలిసి వచ్చినా కూడా ఆయన ఏమీ చేయలేరు. అటువంటిది ఆయన గురించి ఏమమ్మా నువ్వు భయపడుతున్నావు? అందులో రాముడు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడో గుర్తుందా? నిన్ను ఒంటరిగా వదిలిన నన్ను ఎక్కడికి కదలవద్దని చెప్పాడు. అలాంటప్పుడు నేను ఎలా వెళ్ళగలనమ్మా అని చెప్పి, నువ్వేం భయపడనక్కర్లేదు, ఆ లేడీ రాక్షసి అయినా దాన్ని వధించి రాముడు వస్తాడు, నువ్వు బాధపడకు అని చెప్పాడు. ఇంత చెప్తున్నా కూడా సీతకి రాముడి మీద ఉన్న ప్రేమతో ఇవి అంగీకరించలేకపోతుంది. లక్ష్మణుణ్ణి ఈ విధంగా అంటుంది. ఓ పాపి, దయాహీనుడా, కులవంశసుడా, నీ మాటలు కట్టిపెట్టు. జ్ఞాతుల మధ్య, అందున సవతి అన్నదమ్ముల మధ్య మైత్రి ఉంటుందని ఎలా అనుకోను? నీ వంటి ప్రచన్న శత్రువుని విసర్జించడం కంటే అవివేకం లేదు. నీ మనసు నాకు బోధపడుతున్నది. ఈ కుట్ర భరతుడికి కూడా భాగం ఉన్నదేమో. చివరిగా చెప్తున్నాను, రాముడు ఊపిరి విడిస్తే సీత జీవించదు. మరొక తుచ్చుడు సీత వంటి మీద చెయ్యి వేయలేడు అని విలపిస్తుంటే, అమ్మా, నిన్ను పరదైవంలా చూసుకుంటున్నా నేను ఏం మాట్లాడను? ఇంతవరకు ఎన్నడూ నీ ఎదుట మాట కూడా ఆడలేదే. ఇప్పుడైనా నీ మాటలు కలిగించే బాధతో పెదవి విప్పుతున్నాను. సామాన్య స్త్రీ ఎటువంటి ఊహాచిస్తుందో నువ్వు అటువంటి యోచన చేశావు. అమ్మా, నువ్వు కూడా ఒక సాధారణ స్త్రీలాగా మాట్లాడుతున్నావేమమ్మా. నిన్నెప్పుడూ పరదైవంగా చూసేవాడిని నేను. నీ మాటకి ఎప్పుడు ఎదురు కూడా చెప్పలేదు. అటువంటిది ఇప్పుడు పెదవి విప్పక తప్పట్లేదమ్మా. సాధారణ స్త్రీల చంచల స్వభావంతో
చపల చిత్తంతో ధర్మదూరులై ఉంటారని విన్నాను. నువ్వు కూడా ఇప్పుడు వారిలానే కనిపిస్తున్నావు. విషజ్వాల తప్తశూలాల వలె నీ మాటలు నా చెవులను వేధిస్తున్నాయి. ఇంత పరుషంగా నన్ను హింసించిన నీకు ఏదో విపత్తు సన్నద్ధమైందమ్మా. ఓ వనదేవతలారా, మీరే నాకు సాక్షులు. అన్నగారి ఆజ్ఞకు బద్ధుడనైన నన్ను ఇంతగా అవమానించి ఈ స్త్రీ తరిమి కొడుతున్నది కనుక వెళ్తున్నాను అన్నాడు లక్ష్మణుడు. అమ్మా, వెళ్తున్నాను. నీకు సర్వదేవతలు రక్షగా ఉండురుగాక. నేను మా అన్నతో కలిసి వచ్చి నిన్ను చూసే అదృష్టానికి నోచుకుందునుగాక అంటూ బయలుదేరాడు లక్ష్మణుడు. లక్ష్మణ, రావణుడు రాకపోతే, రాముడు కానీ రాలేదనుకో, నేను ఈ గోదావరిలో మునిగి ప్రాణత్యాగం చేస్తాను, ఉరిపోసుకుంటాను, విషం తాగుతాను, అగ్నిగుండంలో దూకుతాను అని మరీ తీవ్రస్వరంతో విలపిస్తుంటే లక్ష్మణుడు ఆమె పాదాలకు ప్రణమిల్లి అన్నగారు వెళ్ళిన వైపే అడుగు వేశాడు. లక్ష్మణుడు అడుగు వేశాడో ఇటు వస్తున్నాడు రావణుడు. లక్ష్మణుడు వెళ్తూ వెళ్తూ, అమ్మా, ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ఈ గీత దాటి యువతలకి రాకమ్మా అని ఒక లక్ష్మణ రేఖని ఆశ్రమ ప్రాంగణంలో గీసి, లక్ష్మణుడు రాముడు ఇటువైపు అయితే వెళ్ళాడో రాముడు వెళ్ళిన వైపే బయలుదేరాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు అటు అడుగు వేశాడో ఇటు వస్తున్నాడు రావణుడు. కాషాయాంబరం, పాదుకలు, కమ్మండలము, ఆశ్రమ ముఖం. రావణుడు వచ్చే వేళ చెట్లు ఆకులు కదలటం మానేశాయి. గాలి స్తంభించింది. గౌతమి ప్రవాహ వేగం మందగించింది. సంధ్యావేళ చీకట్లు ముసిరినట్టు దశకంఠుడు ఆశ్రమ ద్వారంలో అడుగుపెట్టాడు. శని చిత్ర నక్షత్రాన్ని సమీపిస్తున్నట్టుగా రావణుడు సీత దగ్గరికి నడుస్తున్నాడు. పద్మలోచన, చంద్రవదన, పీత కౌశేయ వహస్సున, సువర్ణకాంత శోభిత దేహి అయిన జానకిని చూస్తేనే, ఓ సుందరి, నువ్వెవరు? భూలోకం చూడవచ్చిన రతీదేవివా, శ్రీదేవివా? మల్లె మొగ్గల వంటి దంతపంక్తి, విశాల విమలలోచన ద్వయం, అతి విశాల జావనం, తదనుగుణ ఊరద్వయం, పిన్నోన్నత కాల వలన దృశ్య కుజద్వంద్వం. ఓహో, ఈ సౌందర్యాన్ని దేవగంధర్వలోకాలు ఎరగను. నీ అందం దానికి తగిన వయస్సుకు అలంకారంగా సౌకుమార్యం ఇన్నిటితో అడవిలో నిన్ను చూస్తుంటే నా మనసులో లేదు. రాజధాని నగరాల్లోనే ప్రాసాద పరితలాల్లో, వాటి పరిసరాల్లో, ఉద్యానవనాల్లో హాయిగా విహరించవలసిన నువ్వు ఈ అడవిలో పర్ణశాలలో ఎందుకుంటున్నావు? దివ్య గంధమల్యాలు లేపనాలతో, దివ్య వస్త్రాలతో ఉన్నావు. నీ భర్త కూడా దివ్యుడా? దివ్యులైన గంధర్వ వాసన లేవు ఈ రాక్షసాలయంలో ఉండరే? ఇక్కడ సింహ, వ్యాఘ్ర, బల్లూకాది క్రూర జంతువులను వినిపిస్తాయి. ఈ భీకరారణ్యంలో ఒంటరిగా నువ్వేం చేస్తున్నావమ్మా అని అడిగాడు. అని ప్రశ్నల వర్షం కురిపించగా సీత, ఆర్య, మా వారు ఇప్పుడే వస్తారు. ఈ అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి ఆ ఆసనం మీద కూర్చోండి అన్నది. అవన్నీ మాకు మట్టినట్టే అని అలానే నిలబడ్డాడు రావణాసుడు. సీత కొంతసేపు మౌనంగా నిలబడి, నేను విదేహుల ఆడబిడ్డని, ఇక్ష్వాకుల ఇంటి కోడలని, నా భర్త రాముడు అని ఆరంభించి పట్టాభిషేక భంగగాథ చెప్పి, పితృవాక్పాలన కోసం ఆయన అడవికి వచ్చారు. ఆయనతో మా మరిది నేను వచ్చాం. వారిద్దరూ ఆహారం తేవడానికి వెళ్ళారు. వచ్చే వేలైంది. మంచి రుచికరమైన పదార్థాలు తెస్తారు. ఇంతకీ తాము ఎవరు? ఈ మహారణ్యంలో మీరు ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు అని ప్రశ్నించింది సీత. నేను రాక్షస చక్రవర్తిని. ముల్లోకాలు గజగలాడతాయి నా పేరు వింటే. నన్ను రావణుడని పిలుస్తారు. నీ బంగారు శరీరం చూస్తుంటే మనస్సు స్వాధీనం తప్పుతున్నది. నాకెందరో ఉత్తమ స్త్రీలు భార్యలుగా ఉన్నారు. వారిలో ఒకరు నిన్ను పోలరు. సముద్ర మధ్యంలో లంకానగరం ఉంది. ఒక మహాపర్వతం మీద నా రాజధాని నగరం. అక్కడ నువ్వు పట్టమహిషమై అందరూ దాసీ జనుల మధ్య సర్వభూషణ భూషితాంగవై రాజభోగాలు అనుభవించాలి అని చిరునవ్వుతో మాట్లాడుతుంటే, ఎవడరా నువ్వు? మహేంద్ర సముడు, దీనదృశ్య గంభీరుడు, మహానగర సన్నభ్యుడు, సర్వగుణ సంపన్నుడు అయిన రామపత్నిని నన్ను అవమానించడానికి సాహసిస్తున్నావు?
నక్క సింహంతో పరిహాసానికి ఒడిగెట్టినట్టు ఉంది నిన్ను చూస్తుంటే. సూర్యకిరణాలు గుప్పిట పట్టి చూచి మూర్ఖుడుంటాడా? కాలకూట విషాన్ని చేతిలో త్రాగి జీవించగలుగుతున్నావా? దుర్బుద్ధి ఉంటుందా? మెడకు బండరాయి కట్టుకొని మహాసముద్రంలో దూకడానికి ప్రయత్నించకు. మండుతున్న అగ్నిని ఉత్తరీయం చెంగుతో ముట్టుకోవడానికి ప్రయత్నించకు. నువ్వు కాకివి, నా భర్త వైనతేయుడు. నువ్వు పిల్లివి, ఆయన మర్తేవం. నువ్వు ఇనప మొక్కవి, ఆయన కాంచన సాలక. నా భర్త ధనస్సు సంధించి నిలబడితే నీ రక్షాబలగం అంతా దోమల గుంపులా మాడిపోతుంది. అంత పరుషపనంగా మాట్లాడుతుంటే రావణుడు కనుబొమ్మలు బిగించి, నేనెవరినో, నా శక్తి ఎటువంటిదో తెలుసుకోలేకపోతున్నావు. నేను దశగ్రహీణ్ణి. ఉత్తర దిక్పాలకుడునైన కుబేరుడు నాకు సవతి సోదరుడు. ప్రపంచంలోనే ప్రాణక్రోటి మృత్యువు కంటే నేనంటేనే భయం. నేను కన్నులెర్ర చేస్తే ఇంద్రాది దేవతలు గుండె జారి పారిపోతారు. నా ఆజ్ఞ లేనిదే గాలి కదలదు. సూర్యుడు నా కోసం తన కిరణాలని కూడా చల్లబరుస్తాడు. అటువంటి రాక్షసేశ్వరుని రాజధానిలో హాయిగా సుఖభోగాలు అనుభవించు. అప్పుడు నీకు రాముడి పేరు గుర్తుండదు. నీ భర్త పౌరుషహీనుడు తెలిసినందువల్లనే మీ మామగారు అడవులకి తోలి భరతుడికి రాజ్యం ఇచ్చారు. అటువంటి భ్రష్టునితో ఏం సుఖపడతావు ఇక్కడ? నా మనస్సు నీ మీద లగ్నం కావటం నీ అదృష్టం. బాగా ఆలోచించుకో అని మాట్లాడుతుంటే సీత, రావణ, నీకు నీ వంశానికి వినాశనం దాపురించింది. లేకపోతే రామపత్ని ముందు ఇలా మాట్లాడటం ఏమిటి అని తీవ్రంగా పలికింది. లంకేశ్వరుడి క్రోధం చేరింది. సన్యాసి వేషం విడిచి దశాగ్రీవుడిగా నిలిచాడు. 10 తలలతో 20 కన్నులతో విస్ఫారంగా జింపుతూ, సీత ఆవు, ఎంత నెమ్మదిగా చెప్పినా నీ తలకెక్కడం లేదు. నా పరాక్రమం నీకు అర్థం కాలేదు. ఈ చేతులతో భూగోళం ఆకాశం ఆడుతుంది. ఈ నోరు తెరిస్తే సాగర జలాలు మిగలవు. ఖడ్గదారికై కథన భూమిలో కాలు పెడితే కాలపాశధారుడి కన్నా గడగడలాడాలి. నీ వంటి అతిలోక సుందరికి నా వంటి జగదేక వీరుడు భర్తగా ఉండాలి. అంతేగాని మామూలు మనిషి భార్యగా ఉండటం నీకు న్యాయం కాదు. వాడికి రాజ్యం లేదు, రాజ్యభోగాలు లేవు. ఆడదాని మాట కోసం రాజ్యాన్ని, ఆప్త బంధువుల్ని వదులుకొని నీ వంటి సుందర సుకుమారుని రమణిని అడవిలోకి తిప్పుతున్నాడు అంటూ ముందుకు నడిచి ఎడం చేత్తో ఆమె సిగబట్టి కుడి చేత్తో పూర్వభాగాన్ని బిగించి ఒక అంగెలో లేవనెత్తి రథం మీద పొడలో కూర్చోబెట్టుకున్నాడు. రథం గగన మార్గానికి సాగింది. సీతాదేవి రామభద్ర లక్ష్మణ అని ఆర్తనాదం చేస్తూ, సీత, స్వామి ధర్మపాలన కోసం సర్వభోగాలు విడిచి అడవికి వచ్చానే, ఈ దుష్టుడు ఇంత అన్యాయానికి ఒడిగట్టాడు. ఎలా ఊరుకున్నావయ్యా? ఈ పాపాత్మను శిక్షించు, నన్ను రక్షించు అని గుండెలు పగిలేలా రోధిస్తుంది. ఓరి పాపిష్టి రావిన, నీతి తప్పి చరించేవారిని దాసీ ఫలం, దాని ఫలం కట్టి కూడకపోదు, కాలం పండుతుంది. అందుకే ఇంత దుస్సాహసం చేస్తున్నావు అని పరిపరి విధాలా నిందించింది. ఓ కొండ గోగ పువ్వులారా, మీరంతా చెప్పండి, ఈ దుష్టుడు నన్ను హరించినట్లు. ఓ జనస్థాన మృగపక్షి సంతతులాల, నా భర్తతో చెప్పండి నాకు జరిగిన ఈ అన్యాయాన్ని అని విలపిస్తూ వెడుతుండగా ఒక మహావృక్ష శిఖరాగ్రాయన జటాయువు చూసి, తాత, నేను సీతని, రావణుడు నన్ను హరించుకు వెడుతున్నాడు. తక్షణం వెళ్ళి రామలక్ష్మణులను తీసుకురా అంది సీత. విశ్రాంతిగా నిద్రిస్తున్న జటాయువు చెవుల్లో శూలాలు గుచ్చినట్టుగా కన్నులు విచ్చి చూచి రెక్కలు విప్పి, రే రావణ, సనాతన ధర్మ రక్షణ రాజధర్మం దిక్పాలకుడు పేరు పొందిన కుబేరుని తమ్ముడివి, నీకు ఇటువంటి దుర్బుద్ధి ఎలా పుట్టిందిరా? ఎవరనుకుంటున్నావురా? జానకి తిలోక సామ్రాట్ కాదగిన రామభద్రుని ధర్మపత్నిరా. ధర్మరక్షణ చేయటం కోసం సింహాసనం అధివసించిన చక్రవర్తివే నువ్వు ఇంతటి పైత్యానికి దిగజారుతావా? రాక్షస లోకానికి ప్రభువే అటువంటి నువ్వే ఇలా అయితే ఇంకా నీ ప్రజలు రక్షణ అయ్యేదిరా? వారిలో ధర్మదృష్టి ఎలా నిలబడుతుందిరా అని చెప్పి తిడుతున్నాడు జటాయు. మా రామభద్రుడు నీకే అపకారం చేశాడు రా. ఆయన చాలా శాంతస్వరూపుడే, ఆయన నీకేం అపకారం చేశాడు? ఈ తప్పుదారి తొక్కావురా.
శూర్పణఖ కారణంగా జనస్థానంలో కరదూషణలు రాముడు సంహరించాడంటే అది నీ అనుచరులు కండకావరానికి శిక్ష. అందుకని ఈ అమ్మని అపహరిస్తావా? తక్షణం విడిచిపెట్టు. విడిచిపెట్టకపోతే కాలపశాన్ని నీ అంతట నువ్వే మెడక చుట్టుకున్న వాడివైతావు. యశోధర్మ హానికరమైన ఆకార్యం చెయ్యకు, ఎటువంటి అకార్యం చెయ్యకు అని చెప్పి హితబోధ చేయడానికి ప్రయత్నించాడు జటాయువు. ఆగు, నా మాటలు నీకు రుచించకపోతే నువ్వు శూరుడవైతే రా యుద్ధానికి. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు సీతను తీసుకెళ్ళలేవు అంటూ తీవ్ర వేగంలో రెక్కలు విసురుతూ రథానికి అడ్డంగా వెళ్ళాడు జటాయువు. ప్రచండ వాయువుతో కదిలే కాలమేఘాల వలె రెక్కల్ని పర్వతాల వలె వారిద్దరూ ఒకరికొకరు ఎదురు తలపడ్డారు. రావణుడు విడిచే బాణపరంపర జటాయువు తన రెక్కల్లో గాలి విసురుతో చిన్నాభిన్నం చేసి కాలిగోళ్లతో ముక్కుతో దశకంఠుని శరీరాన్ని అంతా గీరి గాయాలతో చికాకుపరిచాడు. రావణుడు వారి బాణాలు వదులుతున్నాడు. జటాయువు దేహం రక్తసిక్తమైంది. తీవ్ర వేగంతో ఒక తన్ను తన్ని వాని ధనస్సు విరిచేశాడు. వృద్ధ జటాయువు. రావణుడు మరొక ధనస్సు సంధించాడు. అది విరిగింది. కామనమనం గల ఈ రథానికి వచ్చిన గార్ధబాలను చీల్చి రథాన్ని విరిచేశాడు. భగ్నచావుడు హతసారథి విరుదుడు అయిన రావణుడు నేలకూలి దూకి ఖడ్గధారి జటాయువుతో పోరాడుతున్నాడు. ఎంతసేపు జటాయువు ఆగలేకపోయాడు. మరొక మారు హితబోధ చేశాడు. వినలేదు రాక్షస చక్రవర్తి. ఒక చేత్తో జానకిని బట్టి రెండో చేత్తో కత్తి దూశాడు. అలిసిన లెక్క చేయక జటాయువు తన సకఖడ్గధారులతో రావణుని హింసిస్తున్నాడు. మత్తేబ కుంభస్థలం మీద మావిటోడు అంశంతో ప్రహరించినట్లు రావణుడు మూపు మీద నిలిచి ముక్కులతో తూట్లు కొడుతున్నాడు. సీతను పట్టిన ఎడం చేతి మీద కాలిగోళ్లతో గాయపరుస్తుంటే భరించలేక రావణుడు సీతను విడిచి ఒక్క ఉదుటిన తన చేతిలో కత్తితో రెక్కలు నరికి పాదాలు ఖండించాడు. జటాయువు సృహ కోల్పోయాడు. సీత పరుగు పరుగున జటాయువు దగ్గరికి వెళ్ళి గొల్లుగొల్లున ఏడుస్తున్నది. రావణుడు ఆమెని సమీపించబోగా ఆమె తప్పించుకోబోయింది. కానీ రావణుడు వదలలేదు. భుజం మీద వేసుకొని గగన వీధికి ఎగిరాడు. లంకానగర అభిముఖంగా సాగుతున్నాడు. సీత రోధిస్తున్నది. ఆమె సిగలోని పూలు రాలిపోయాయి. మెడలోని హారాలు తెగి రత్నాలు మనలు నేలకు జారుతున్నాయి. కన్నీరు దారగా పడుతున్నది. ఆ దృశ్యాన్ని చూడలేక ప్రకృతి కంపించింది. రాముని వంటి గుణవంతి ధర్మచారిని క్రూరాత్ముడైన రావణుడు అపహరిస్తున్నాడంటే ఈ ప్రపంచంలో ధర్మానికి, సత్యానికి, భుజవర్తనకు, భూతదయకు స్థానం లేదని పించి ఆ అడవిలో మృగాలు, పక్షులు ఆర్తన స్వరంలో కొంత దూరం ఆమె వెంట వెళ్ళాయి. జానకి గొల్లు గొల్లున విలిపిస్తుంటే, ఓరీ నీచుడా, ఇంతటి నీచ్య కార్యానికి తలపడ్డ నీకు సిగ్గులేదురా? నా భర్త దగ్గరలేని సమయంలో వచ్చి అపహరించి పెడుతున్నావు. నీకంటే పిరికివాడు ప్రపంచంలోనే ఉండడు. మాయలేడిని పంపి వంచావు. వృద్ధుడైన జటాయువుని చంపావు. పరస్త్రీని అపహరించుకుంటుంటే నైత్యం లేదంటారు. అటువంటి నీచ కార్యానికి ఒడిగట్టిన నీ పరాక్రమానికి సిగ్గులేదు. ఇటువంటి నీచుని వల్ల వంశమంతా కళంకితం అవుతుంది. అయినా అప్పుడే అంతా అయిందనుకోకు. నా భర్త ఆశ్రమానికి వచ్చి నన్ను అన్వేషించడానికి బయలుదేరతాడు. ధనుర్ధారుడైన ఆయన వచ్చాడో నువ్వు, నీ సర్వబంధుమిత్రులు నశిస్తారు. వయస్సు నెత్తి మీదకొచ్చినా జ్ఞానం రాలేదు నీకు. ఒక ముహూర్త కాలంలో నీ జనస్థాన రాక్షస సేనని నేలమట్టం చేసిన కోదండాడు ఆయన. ఆయన నీ సర్వలంకా నగరాన్ని క్షణంలో భస్మం చేస్తాడు. అప్పుడు అనుభవిద్దువు గాని సుఖం అని విచారంతో దూషిస్తుంటే రావణుడు లంకకి అభిముఖంగా సాగిపోతున్నాడు. సాగే మార్గంలో ఒక పర్వత శిఖరం మీద 5 వానరులు కనిపించారు. వారిని చూడగానే తన ఆభరణాలు తీసి ఉత్తరీయానికి కట్టి వారి మధ్యం విసిరింది సీతాదేవి. అది రావణుడు గుర్తించలేడు. ఆ కొండ మీద వానరులు దశగ్రీవుడు మళ్ళీ ఎవరు ఆడబిడ్డని అపహరించుకు వెళ్తున్నాడు అనుకున్నారు. రావణుడు పంపా మార్గం సాగి సాగరం దాటి లంకలో దిగి తనతో తెచ్చుకున్న మృత్యుదేవతని అంతఃపురంలో దింపి పరజనాన్ని ఆమె రక్షణలో నియోగించాడు. కాంచన మనరత్న ఖచ్చిత భూషణాలు, అమూల్యాభరణాలు ఆవిడ
ఎదురుగా ఉంచి ఏవి కావాలంటే అవి ఆవిడికి అర్పించండి అని రహస్య మందిరానికి వెళ్ళి గూఢచారుల్ని యనమండుగురిని పిలిచి, మీరందరూ జనస్థానానికి వెళ్ళండి, అక్కడ రామరామ లక్ష్మణులే ఇద్దరు సామాన్య మానవులు తిరుగుతుంటారు, వారి ప్రవృత్తులు ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తుండాలి, వీలైతే వారిని కరతేర్చి వచ్చావా సంతోషం అని పంపించాడు. వారు కదిలి వెళ్ళారు. రావణుడు తిరిగి వచ్చాడు అంతఃపురానికి. అప్పటికే ఆవిడ మనసు మారి ఉంటుందనుకున్నాడు. కానీ కంటికి వంటికి ఏకదారిగా ఏడుస్తున్నది సీత. రాక్షస కాంతలు పరిపరి విధాల ఆమె మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఆడపులుల మధ్య లేడి పిల్లలా ఉన్నదామె. ఆమెను తన వెంట పెట్టుకుని ముల్లోకాలను తాను జయించి తెచ్చిన విచిత్ర వస్తువులు చూపించాడు. కుబేరుడు పారిజాతం చేసి తెచ్చిన పుష్పక విమానం చూపించాడు. స్వచ్ఛ జలాలతో నిండిన దిగుడు బావులు, సరోవరాలన్నీ, ఉద్యానవనాలన్నీ తిప్పుతూనే, వైదేహి, ఎరుగుదువా నా సంపద ఎంతటితో? నా సైన్యం కోట్ల సంఖ్యలో ఉంది. వారందరూ నా కోసం తమ ప్రాణాలు బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారెప్పుడు. ఈ రాజ్యంలో నా నోట వెలువడిన మాటకు ఆచరించడానికి వేల మంది ఎదురు చూస్తుంటారు. వీరే కాదు, సుందరీ జనం ఉన్నది వేల సంఖ్యలో. అందరూ మన అంతఃపురవాసులే. నువ్వు నన్ను భర్తగా అంగీకరించిన క్షణంలో వారందరూ నీ పాదసేవ చేస్తారు. సముద్ర పరివేష్టితమైన శతయోజన విస్తరణమైన సర్వభోగ సముద్రమైన ఈ లంకా రాజ్యాన్ని నీ కనుసన్నల్లోనే ఉంటుంది. ఇంద్రుడు కూడా కన్నెత్తి చూడలేని నగరం. సరిహద్దులైన నా వంటి వీరుడు చతుర్దశ బోనాల్లో లేడమ్మా. ఇదంతా నీ కళ్ళల్లో చూసి కూడా నువ్వు సామాన్యుడు, రాజ్యభ్రష్టుడు, వనవాసి అయిన మానవ ప్రాణి కోసం బాధపడుతున్నావు. నిన్ను చూస్తే జాలి వేస్తుంది. పోనీ నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలిసి రాముడు వచ్చి తీసుకెళ్ళాలనుకున్నా కూడా అది కలల మాట. ముల్లోకాళ్ళు ఏకమైన లంక వైపు కన్నెత్తి చూడలేవు. ఏ జన్మలోనో చేసిన పాపకర్మం వలన ఇంతవరకు అడవుల పాలై అనుభవించావు. ఇంకా నన్ను పరిగ్రహించి ఈ లంకా నగరానికి ఏలికగా అభిషేకం చేసుకో. అభిష్టకార్థ శరీరంతో తృప్తిగా సర్వభోగాలు అనుభవించు. ఈ మలిన వస్త్రాలు విడిచి అమూల్యమైన వస్త్రాభరణి అలంకృతమైన పుష్పకం మీద విహరించు అని ఎన్ని విధాల ప్రలోభాలు కల్పించినా సీత కన్నీరు తుడవలేదు, తలపైకెత్తి చూడలేదు. ఆయన తన ప్రయత్నం మానలేదు. రావణుడు, జానకి, నీకు ధర్మభీతి చాలా ఉన్నట్టుంది. వివాహాల్లో రాక్షస వివాహం కూడా హర్షసమ్మతమే కనుక ఆ భయం లేదు. నీ కాళ్ళ మీద నా శిరస్సు పెట్టి ప్రమాణం చేస్తున్నాను. నేను నీ దాసుణ్ణి, నీ సేవకు అవకాశం కోరుతున్నాను. ఎవడి ముందు తల వంచలేదు ఈ దశకంఠుడు. అయినా ఆడదాని ముందు ఇంత దీనంగా ఎప్పుడు నిలబడలేదు. నా మీద దయవుంచు. నా మనస్సు ఎంతగా నీ మీద అనురాగంతో ఉన్నదో గ్రహించు, కనకరించు అని పరిపరి విధాలా పలుకుతూ సాగిస్తుంటే జానకి రాజపుత్ర ఒక గడ్డపరికి మధ్య ఉంచి, దశరథుని వంటి ధర్మపురుని కుమారుడు, సర్వ ప్రజల చేత ధర్మనిష్ఠుడుగా పేరుపడ్డవాడు, దీర్ఘబాహుడు, విశాలాక్షుడు, సింహస్కందుడు అయిన సత్యస్వరూపుడు రాఘవుడే నా భర్త. నీకు వినాశకాలం దాపురించింది. ఆయన తన తమ్ముడితో వచ్చి నిన్ను సర్వనాశనం చేస్తాడు. సర్వసర్పజాతులు కూడా ఒక గరుత్మంతుని ముందు వాలిపోయినట్లుగా నీ సర్వ రాక్షస సేన ఆయన ముందు తల వంచుతుంది. పరమశివుని పాలనేత్ర అగ్నిలో మన్మధుని వలె నువ్వు రామబాణాగ్నిలో మాడిపోతావు. అయినా తలుచుకుంటే చంద్రమండలాన్ని క్రిందకు దింపగలుగుతాడు, సాగరాన్ని ఎండగొడతాడు. ఆయన ధనుష్టాంకారంతో లంకానగరం వైదవ్య శోక నగరంలో మునుగుతుంది. కాలవశులై నీ వంటి పాపులు అడ్డు ఆకు లేకుండా దుష్కర్యాలు చేస్తూ సంతోషంతో ఉంటారు. కానీ ఆ పాపం కట్టికుడిపే రోజు సన్నద్ధం అయి ఉన్నట్టుగా మీ ఆగడానికి అంతం రాదు. నువ్వేదో ఇప్పుడు సంతోషంగా ఉన్నావని సంతోషించుకో. నీ వంటి వాళ్ళకి కాలమే నీ పాపకార్యాలన్నిటికీ కూడా, నీ ఆగడాలన్నిటికీ కూడా అంతం కల్పిస్తుంది. కాలపాశాన్ని పూలహారంలా మెడకి చుట్టుకుంటారు. నీకిప్పుడు నా మాటలు రుచించవు.
పద్మాలు నిండిన సరోవరంలో విహరించే రాజహంస పచ్చిగడ్డిలోనే పురుగులను చూస్తుందా? అంతే నా దృష్టిలో నీ స్థితి. నా శరీరాన్ని ముక్కలు చేసినా నా మనస్సు మారదు అంది. రావణుని మనస్సు కామాగ్ని దగ్ధమవుతున్నది. ఆమె పలికిన పరుషాలివి లంకేశ్వరుని చెవికెక్కట్లేదు. జానకి, నీ అవివేకానికి జాలిపడుతున్నాను. నీకు 12 మాసాల గడువు. ఈలోగా నీ మనసు మారితే మహారాణివి. మారదో మా వంటశాలలో ఉదయోపహారంగా నిన్ను వండి వడ్డిస్తారు నాకు అని దాసీజనం వైపు తిరిగి, మీరు తక్షణం ఏమని అశోకవనానికి తీసుకువెళ్ళండి. అక్కడ మీరందరూ కూడా ఎలా అయినా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించండి అని వెళ్ళిపోయాడు. వారు సీతతో అశోకవనానికి వెళ్ళారు. ఇక్కడితో ఈ అధ్యాయానికి స్వస్తి పలిపి మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.